ఈ మధ్య రాహుల్ గాంధీ గారు 2 అంశాలపై తన అభిప్రాయాలను వెలబుచ్చాడు. ఒకటి, డౌన్ విత్ పేట్రియార్కీ, ఈ పితృస్వామిక విధానం నాశనమైపోవాలి అని మనుస్మృతిని కోట్ చేస్తూ, మనుస్మృతి పితృస్వామిక విధానం పూర్తిగా రద్దు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మాట్లాడుతూ పేర్కొన్నాడు. అదేవిధంగా ఈ మధ్య చాలా వివాదాస్పదమైనటువంటి ఒక రక్షాబంధన్ అడ్వర్టైజ్మెంట్, దానికి సంబంధించి ఆ నటి ఆమె వేసుకునేటటువంటి డ్రెస్ ఆమె ఇష్టం, దాని గురించి ఇతరులు ఏ రకంగా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు, ఇట్స్ పర్ఫెక్ట్లీ నార్మల్ అన్న రకంలో మాట్లాడటం జరిగింది. 2 విషయాలను ఒక తరవ పరిశీలిద్దాం. మొట్టమొదట, డౌన్ విత్ పేట్రియార్కీ అనే దాంట్లో ఎవరికి అబ్జెక్షన్ లేదు. డౌన్ విత్ పేట్రియార్కీ ఇన్ ఆల్ రిలీజన్స్, అది మోర్ ఇంపార్టెంట్. పేట్రియార్కీ అనేది ఒక మనుస్మృతిలోనే లేదు, ఒక హిందూ మతంలోనే లేదు. ఒక రకంగా చూస్తే నాటి కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికన్నా పురాతనమైనది మనుస్మృతి. చారిత్రకంగా చెప్పకపోయినా కొన్ని అసెస్మెంట్ల ద్వారా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దిలో కంపైల్ అయినటువంటిది మనుస్మృతి. ఇది కేవలం వర్ణ వ్యవస్థ మీద, పేట్రియార్కల్ వ్యవస్థ మీద మాత్రమే కన్ఫైన్ అయి ఉన్నటువంటి స్మృతి కాదు. చాలా అంశాలు, సోషల్ రిలేషన్షిప్స్, ఇన్హెరిటెన్సు, ఏ రకంగా మసలుకోవాలి, చాలా చాలా అంశాల గురించి దీంట్లో ప్రస్తావించారు. దాంట్లో కొన్ని పేట్రియార్కల్ అంశాలు ఉన్నాయనేటటువంటి వాస్తవం, దాని ఎవరూ కాదని అనలేరు. కానీ 21వ శతాబ్దంలో ఉంటూ ఎప్పుడో క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో కంపైల్ చేయబడిన దాని గురించి మాట్లాడుతూ ఇది తప్పు అంటే తప్పని అందరూ అంటున్నారు. ఆ మనుస్మృతిలో ఏవైనా పనికి వచ్చే అంశాలుంటే వాటిని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి, మిగిలిన వాటిని రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయబట్టే ఈనాడు దాంట్లో ఉన్న వర్ణ వ్యవస్థను గురించి కానీ, పేట్రియార్కల్ సిస్టమ్ గురించి కానీ ఎవరూ మాట్లాడటం లేదు. సమాజంలో పెద్దగా దానిని కొంత చదువుకున్న వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు పాటించటం లేదు, కొంత నిరక్షరాస్యత ఉన్నవాళ్ళు పాటిస్తున్నారు అనేటటువంటిది వాస్తవం. కానీ దాన్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది కూడా పోయేటటువంటి అవకాశం ఉంది. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఇది కేవలం హిందూ మతానికి సంబంధించిన సమస్య అంటే కాదు. 2వ శతాబ్ది క్రీస్తు పూర్వంలో మనుస్మృతిలో ఉన్నటువంటి అంశాలు మళ్ళా నీకు 1వ శతాబ్దంలో, అది క్రీస్తు పుట్టిన తర్వాత క్రైస్తవంలో కూడా ఉన్నాయి. ఇంతకన్నా చాలా కఠినంగా ఇస్లాంలో ఉన్నాయి. కారణం, ఒక సొసైటీని, టోటలీ అన్రూలీ ట్రైబల్ సొసైటీని ఒక పద్ధతిలో పెట్టేటటువంటి ప్రాసెస్లో కొంత ఎక్స్ట్రీమ్గా సిస్టమ్ను జనరేట్ చేసి ఉండొచ్చు, ఆర్గనైజ్ చేసి ఉండొచ్చు. అది అరేబియాలో అయి ఉండొచ్చు. 2వ శతాబ్ది పూర్వం జరిగినటువంటి అంశంలో, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దిలో జరిగినటువంటి అప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగానే ఏ స్మృతి అయినా కానీ వెలువడుతుంది. దాన్ని ఈరోజు అమలు చేయాలని కానీ, దానిని ఈరోజు ఆ పద్ధతి ప్రకారం జరగాలని కానీ ఎవరూ కోరుకోవటం లేదు, జరిగే అవకాశం కూడా లేదు. అటువంటి కాలం చెల్లిన అంశాలను తీసుకొని ప్రస్తావించి ప్రాధాన్యంగా ఎందుకేం చెప్తున్నాడో నాకు అర్థం కాదు. దీన్ని మించి ఇంకో విషయం, నువ్వు అన్నావు కరెక్టే, పేట్రియార్కీ. బట్ క్రైస్తవంలో ఉన్న పేట్రియార్కీని గురించి ఎందుకు మాట్లాడవు? ఇస్లాంలో ఉన్న పేట్రియార్కీని గురించి ఎందుకు మాట్లాడవు? పితృస్వామ్య వ్యవస్థల గురించి ఎందుకు మాట్లాడవు? ఇవి కేవలం హిందూ మతానికి కన్ఫైన్ అయి ఉన్నటువంటి అంశాలు కాదు కదా. ఈ అంశాలు అన్ని మతాల్లో ఉన్నటువంటివి. ఆ కాలంలో ఈ మతాలను ప్రబోధించిన వాళ్ళు, వ్యాప్తి చేసిన వాళ్ళు, లేక ఇవాల్వ్ అయిన మతాలైతే హిందూ మతంలాగే ఇవాల్వ్ కావటంలో ఇది చాలా ఒక పద్ధతి ప్రకారం పోయినా పేట్రియార్కీ, పితృస్వామ్యం ఒక ప్రధానమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నది. ఇది మర్చిపోయి కేవలం వన్ సైడెడ్గా ఎప్పుడో కాలం చెల్లిన మనుస్మృతిలోని కొన్ని అంశాలను పట్టుకొని, ఇంకా చాలా దాంట్లో రెలవెంట్ పోర్షన్స్ చాలా ఉన్నాయి, వాటన్నిటిని మర్చిపోయి ఈ రకంగా ఒకళ్ళని టార్గెట్ చేయటం మరి ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదు. పొలిటికల్ అయినా కానీ మైలేజ్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే కన్సాలిడేషన్ ఆఫ్ మైనారిటీ ఓటే అనుకుంటూ ఉంటే దాంతో గెలిచేటటువంటి అవకాశం లేదు. అంతకుముందు వీళ్ళ
బామ్మ గ్రాండ్ మదర్ అయిన ఇందిరాగాంధీ కానీ నెహ్రూ కానీ బ్రాడర్ కోయిలేషన్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు కాబట్టి అధికారంలో ఉండగలిగారు, సస్టైన్ చేయగలిగారు, అన్నాళ్ళు పాలించగలిగారు. అది వదిలేసి డివిజివ్గా ఎక్స్క్లూసివ్గా హిందూ మతాన్ని టార్గెట్ చేయడం ఇదొక పద్ధతిగా ఆయన పెట్టుకున్నట్టున్నాడు. సేమ్ థింగ్ ఈ విషయంలో కూడా, ఏది యాడ్ విషయంలో కూడా అవి పేరుదో ఉంది, కిరీటి సనమో ఏదో సమ్ మోడల్ ఆర్ యాక్ట్రెస్. ఆమె తన ఇష్టం వచ్చినటువంటి డ్రెస్ వేసుకోవటంలో ఎటువంటి అభ్యంతరం లేదు, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయటం లేదు. అది ఇండివిజువల్ ఛాయిస్, ఎక్కడైనా కానీ ఉంటుంది, దానికి ఎవరు కాదని అంటం లేదు. ఒక అకేషన్ను దృష్టిలో పెట్టుకొని అది కాంట్రవర్షియల్ అయింది. రక్షాబంధన్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ రిలీజియస్ సోషల్ ఫెస్టివల్. బ్రదర్లీ అఫెక్షను, లవ్, సిస్టర్లీ అఫెక్షను, లవ్ తెలియజేసేటటువంటి ఇది చాలా చాలా ఎక్స్క్లూసివ్లీ హిందూ కస్టమ్. హిందూ కస్టమ్ అంతటా కూడా కాదు, సౌత్లో అంత ఎక్కువగా లేదు, నార్త్లో ఎక్కువగా ఉంది. అటువంటి ఇంపార్టెంట్ డిగ్నిఫైడ్ సోషల్ రిలీజియస్ ఫంక్షన్కు నా ఇష్టం వచ్చినట్టు వచ్చి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, అది యాడ్ కింద చూపెట్టుకుంటామని అంటే ఎంతవరకు సబబ్? అది ఆ ఒక్క పాయింట్ మీదే అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, కానీ ఆమె లిబర్టీ టు వేర్ వాట్ షీ వాంట్స్ ఎవరు కూడా అబ్జెక్ట్ చేయటం లేదు. అక్కడ కూడా అనవసరంగా ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని డిఫెండ్ చేసి మళ్ళా తన మరి అది షార్ట్ కమింగ్ అనాలను, ఒక అబ్సెస్డ్ విత్ హిందూ రిలీజన్ అనాలను అర్థం కావట్లేదు. దీనికి ఏంటి ఈయన ఎజెండా ఏందనేది కూడా సరిగ్గా అర్థం కావట్లేదు. ఈయన తెలియజేసుకున్నాడు. ఈ రెండు అంశాలు కూడా ఈయన చాలా ఎక్స్పోజ్ చేస్తున్నాయి. ఈయన ల్యాక్ ఆఫ్ బ్రాడర్ విజన్, ఐ మీన్ సోషలీ పొలిటికలీ ఆల్సో. పొలిటికల్గా కూడా ఇదేమి ఆయనకు వచ్చేది కాదు, ఆయనకు దీనివల్ల లాభం వచ్చేటటువంటి అవకాశం లేదు. ఈ రెండు అంశాల మీద ఆయన కామెంట్స్ అంత సరిగా లేవని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.